మనతో మాట్లాడడానికి మల్లాది విష్ణు గారు వైసీపీ మాజీ ఎమ్మెల్యే మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. సార్ నమస్తే సార్. విష్ణు గారు నమస్తే సార్. సార్ మొత్తానికి ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ అయితే జాతికి అంకితం చేసినటువంటి పైన కనిపిస్తూ ఉంది. మీ వర్షన్ కంప్లీట్గా ఆ క్రెడిట్ అంతా మాదే అంటూ కూడా మీరు చెప్తా ఉన్నారు. మరి కూటమి ప్రభుత్వము ఇప్పుడైతే ఓపెన్ చేసింది, జాతికి కూడా అంకితం చేసింది, మోదీ వచ్చి జాతికి అంకితం చేసినటువంటి పైన కూడా కనిపిస్తూ ఉంది. సో ఇది క్రెడిట్ ఎవరిదంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్? అంటే సార్, ఇప్పుడు ప్రభుత్వం అనేది నిరంతర ప్రాసెస్, ప్రభుత్వం అనేది నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో కొంతమంది లీడర్స్ ఉన్నప్పుడు, ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దానికి సంబంధించి ల్యాండ్ ఎక్విజిషన్ కానీ, నష్టపరిహారం ఇవ్వడం కానీ, కేంద్ర అనుమతులు తీసుకురావడం కానీ, దాన్ని శంకుస్థాపన చేయడం కానీ, పనులు పూర్తి చేయడం కానీ, లేకపోతే ఎప్పటికీ కంప్లీట్ అవుతుందని చెప్పడం కానీ, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో స్పీడప్ చేసినటువంటి అంశాలు. కాబట్టి ఇది జగన్మోహన్ రెడ్డి గారు క్రెడిట్ చోరీ చేసే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పని అనటం కానీ, లేకపోతే తెలుగుదేశమే మొత్తం కీర్తి అంతా కూడా తెలుగుదేశం ఉండటం బట్టే జరిగింది అని చెప్పడం కానీ, ఎవరైనా నెల రోజులు ఉండగా శంకుస్థాపన చేస్తున్నారంటే అది రాజకీయపరమైనటువంటి శంకుస్థాపన అంటారా, లేకపోతే అది తిరిగి అందరికీ అందుబాటులో రావడానికి ఉపయోగకరమైనటువంటి ఆలోచన చేసేటటువంటి శంకుస్థాపన అంటారా? ఉత్తరాంధ్ర ప్రజల్ని మోసం చేయడం కోసం 2019 ఎన్నికలకు ముందు ఒక శంకుస్థాపన చేయడం, శిలాఫలకం వేయడం జరిగింది. ఈ రోజు మనం చూస్తున్నాం కదా, ఆ శిలాఫలకం ఎక్కడుంది? ఆ శిలాఫలకం ఇప్పుడు ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ పరిధిలో ఉందా, పక్కన ఉందా? కాబట్టి ముందు వెనక చూడకుండా ఇలాంటి పనులు చేసి అంతా మాకే క్రెడిట్ అని చెప్పుకుంటే, ప్రజలు ఈ రోజు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రజలు ప్రతి విషయాన్ని కూడా గమనిస్తా ఉన్నారు. సరే, అది ఒకటి. వినపడుతుందండి? చెప్పండి సార్. భోగాపురానికి సంబంధించినటువంటి పూర్తిగా దాన్ని కళ సాకారం చేసింది ఈ జగన్మోహన్ రెడ్డి గారు. 80%, 85% కంప్లీట్ అయింది. మా ప్రభుత్వ హయాంలో ఫలానా 26 కల్లా దాన్ని పూర్తి చేస్తామని కూడా ఆయన చెప్పడం జరిగింది. అది కూడా కాకుండా ఈ రోజు ప్రధానమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ ఎంపీల మీద ఆధారపడి ఉన్నటువంటి ప్రభుత్వం, ప్రధానమంత్రి గారు ఆంధ్రప్రదేశ్కి వస్తే భోగాపురం ఎయిర్పోర్ట్ సందర్భంలో కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గాని, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ, ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇవి కావాలి అని చెప్పినటువంటి మాట ఎక్కడైనా వినపడుతుందా? లైట్ ఎక్కడైనా ఒక మాట వినిపించిందా? ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించినటువంటి రిస్క్ లోకి ఎవరైనా వెళ్ళి మాట్లాడారా? అలాగే ప్రధానమంత్రి గారిని కూడా తప్పుదావ పట్టించారు. పోర్ట్లు కానీ, ఎయిర్పోర్ట్లు కానీ, అలాగే మూలపేట కానీ, లేకపోతే నెల్లూరులో రామాయపట్నం, కృష్ణపట్నం, ఇవన్నీ కూడా ఇనిషియేట్ చేసింది. దీన్ని ఈ రోజు అమ్మేస్తున్నారు, ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేస్తూ మళ్ళీ మోడీ గారితో తప్పుదావ పట్టించే విధంగా మాట్లాడుతున్నారు. ఇదంతా, ఈ కారిడార్ అంతా అభివృద్ధి చెందుతుంది. ఎవరు హయాంలో దాన్ని స్టార్ట్ చేశాము, ఎవరు పూర్తి చేస్తున్నాము, ఎవరు ప్రజలకు సంబంధించినటువంటి, మత్స్యకారులకు సంబంధించినటువంటి కోస్తా తీరంలో పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, లేకపోతే హార్బర్లు, ఇవన్నీ ఎవరు తీసుకొచ్చారు? గత 5 సంవత్సరాల్లో మా ప్రభుత్వ హయాంలోనే కదా. మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు విధ్వంసకర రాష్ట్రంగా చూసామంటూ కూడా చెప్పారు కదా సార్, కూటమి ప్రభుత్వం చెప్తా ఉంది. మీ ప్రభుత్వం ఉన్నప్పుడు గత 2 ఏళ్ల క్రితం కంప్లీట్గా విధ్వంసకర రాష్ట్రాన్ని చూసామంటూ చెప్తా ఉంది చంద్రబాబు సార్. ఇప్పుడు నేను ఒక మాట చెప్పనా, విధ్వంసం ఎవరిది? విధ్వంసం ఎవరు జరుగుతుంది? పత్రికా స్వేచ్ఛకి భంగం కలిగిస్తున్నారు. పత్రికా స్వేచ్ఛకి జీవోలు ఇష్యూ చేసి పత్రికలు ఏదైనా వార్తలు వస్తే వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తున్నారు, ఎమ్మెల్యేల మీద కేసులు నమోదు చేస్తున్నారు, మంత్రుల మీద కేసులు నమోదు చేస్తున్నారు, పోలీసులు ఫెయిల్యూర్ అవుతున్నారు. పోలీసు యంత్రాంగం అంతా కూడా సొంత దీని కింద తయారైపోయింది. వ్యవసాయం ఆంధ్రప్రదేశ్ లో ఎంతమంది రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు, మామిడి రైతులు కానీ, పొగాకు రైతులు కానీ, లేకపోతే ఆక్వా రైతులు కానీ, వీళ్ళందరూ ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ సమస్యలన్నీ ఎవరు పరిష్కరించాలి? ఉత్తరం రాస్తున్నారు కేంద్ర ప్రభుత్వానికి. కానీ సాక్షాత్తు ప్రధానమంత్రి గారి ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో ఎయిర్పోర్ట్ తో పాటు రైతుల సమస్యలు ఉన్నాయి, ఆక్వా రైతుల సమస్య ఉంది, లేకపోతే పొగాకు రైతుల సమస్య ఉంది, లేకపోతే మామిడి రైతుల సమస్య ఉంది, మిర్చి రైతుల సమస్య ఉందని మాట్లాడారా? అక్కర్లేదా? ఎవరన్నా ఒక్క మాట మాట్లాడారా? ఆంధ్రప్రదేశ్ లో
ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 10,000 కోట్లు ఉన్నాయి. ఎన్నికల హామీలు అమలు చేయలేదు. ఎవరు విధ్వంసము చెప్పండి? ఉదాహరణకి మాట్లాడుకుందాం మనం. ఎవరు విధ్వంసము? ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా ప్రధానమంత్రి గారు సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ వస్తే కేంద్రం నుంచి ఇంకా మాకు కావాలి, ఈ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఆధారిత రాష్ట్రము, లేకపోతే ఆంధ్రప్రదేశ్ సంబంధించి కేంద్రం నుంచి ఇంకా అనేక రకాలైనటువంటి బెనిఫిట్స్ డిస్కషన్ లో వెంకటేశ్వర రెడ్డి గారు ఉన్నారు, బీజేపీ స్పోక్స్ పర్సన్, అలాగే జగడం సత్యనారాయణ గారు ఉన్నారు, టీడీపీ నేత, అలాగే షేక్ సైదా గారు కూడా ఉన్నారు, కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్. సో మీరు చెప్పే మాటలు మొత్తం వాళ్ళు వింటా ఉన్నారు. ఒకసారి వారితో కూడా మాట్లాడదాం. చెప్పండి సార్. చెప్పండి సార్. విష్ణు అంటే ఏం లేదు, నన్నేనా అడుగుతుంది సార్? మీరే మిమ్మల్ని. నేను ఒకే మాట చెప్తున్నాను. ప్రధానమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ కు వచ్చినప్పుడు సందర్భంలో ఆయన మాట్లాడినటువంటి కొన్నిటిని నేను ఖండిస్తా ఉన్నాను. ఎందుకంటే ఆయన ఆయన ప్రసంగంలో పైడితల్లి అమ్మవారిని ప్రస్తావించారు, అలాగే అక్కడ ఉన్నటువంటి సింహాచలేశ్వరుని ప్రస్తావించారు. కానీ ఏం జరుగుతుంది? 5 పంచదారుల కొండలను కొట్టేస్తా ఉన్నారు. ప్రభుత్వం ఏమన్నా సీరియస్ గా తీసుకుందా? అలాగే అక్కడ డేటా సెంటర్ కి సంబంధించి సింహాచలం కొండ కొట్టేస్తున్నారు. దాని గురించి ఏదైనా ప్రభుత్వం స్పందిస్తా ఉందా? అలాగే ఈజ్ ఆఫ్ డూయింగ్ లో ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నెంబర్ 1 స్థానంలో ఉండేది. ఈ రోజు 8వ నెంబర్ స్థానానికి పడిపోయింది. ఇది మేము చెప్పడం కాదు, వైసీపీ చెప్పడం కాదు, నీతి ఆయోగ్ చెప్తోంది. నీతి ఆయోగ్ చెప్పినటువంటి మాటల్ని నేను ప్రస్తావిస్తున్నాను. కాబట్టి అంతా బాగుంది, అంతా వెలిగిపోతుంది, అంతా చక్కగా ఉందని చెప్పని గత ప్రభుత్వం విధ్వంసం సృష్టించిందని చెప్పని, గత ప్రభుత్వం అరాచకం చేసిందని చెప్పని చెప్పుకోవడానికి కోసమే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో 10,000 కోట్ల రూపాయలు విద్యా బకాయిలు ఉన్నాయి. ఉన్నాయా లేదా? ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? అలాగే నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నారు? ఆడబిడ్డ నిధి ఇస్తా ఉన్నారు, ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నారు? కాబట్టి ప్రసంగాలకి మాటలకి వాస్తవిక రూపానికి ఈ ప్రభుత్వంకి చాలా తేడా ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా అనేక కష్టాల్లో ఉన్నారు, అనేక ఇబ్బందుల్లో ఉన్నారు. ఎల్నివో ఉంది. ఇలాంటి కరువు వస్తున్నటువంటి సందర్భంలో ప్రధానమంత్రి గారిని ప్రజల సమక్షంలో ప్రధానమంత్రి గారిని ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున కోరాల్సినటువంటి నైతిక బాధ్యత కూటమి ప్రభుత్వం నేతల మీద ఉంది. కానీ ఒక్కళ్ళు కూడా మాట్లాడలేదు. తీవ్రమైనటువంటి కరువు రాబోతా ఉంది, ఆర్థిక సహాయం చేయండి, రైతాంగానికి అండగా ఉండండి, ఎడారి కాబోతోంది అని, గిట్టుబాటు ధరలు లేవు అని ఇలాగ కేంద్ర ప్రభుత్వం పెద్దన్న పాత్ర పోషిస్తున్నటువంటి సందర్భంలో అడగాల్సినటువంటి నైతిక బాధ్యత వీళ్ళకుంది. వీళ్ళేమీ లేకుండా ప్రపంచానికి నాయకుడని, దేశానికి నాయకుడని బడ్జెట్ చేసుకుంటే ఎట్లా? ఒక్క నిమిషం. 35 నుంచి 40 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నిధులు జీవోలు ఇష్యూ చేశారు. ఆంధ్రప్రదేశ్ కరువు ఇబ్బందుల్లో ఉన్నటువంటి, ఆంధ్రప్రదేశ్ రైతాంగం ఇబ్బందుల్లో ఉన్నది, ఆంధ్రప్రదేశ్ లో అప్పుల్లో 3,60,60,000 కోట్లు ఉన్నటువంటి సందర్భంలో అంత ఖర్చు పెట్టి అంత హంగామా చేయాల్సిన అవసరం ఉందా? ఇదే తిరుపతి ఎయిర్పోర్టు మన్మోహన్ సింగ్ గారు 500 మందితో చేసి అక్కడ ప్రారంభోత్సవం చేశారు. ఎందుకు ఇంత చేశారు? రాష్ట్ర ప్రయోజనాల కోసమా? కేంద్రం నుంచి ఏదైనా తీసుకురావడం కోసమా? లేకపోతే కేంద్ర ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో ఏదైనా శాంక్షన్స్ కోసమా? ఒక్క మాట మాట్లాడలేదు. భోగాపురం ఎయిర్పోర్ట్ కి మామూలుగానే కట్ చేసేయచ్చు. ప్రధానమంత్రి గారు వచ్చి ఎంత 40-50 కోట్ల రూపాయలు అవసరంలా ఒక 10 రోజుల నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి IAS IPS ఆఫీసర్లు అందరూ అక్కడే ఉన్నారు, రాష్ట్రంలో ఉన్నటువంటి పొలిటికల్ గా అందరూ అక్కడే ఉన్నారు. ఇంత ఖర్చు పెట్టి చేసినటువంటి సందర్భంలో రాష్ట్రానికి ప్రయోజనము వనగూరినటువంటి, రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు, రైతులు, విద్యార్థులకి ఏదైనా వనగూరినటువంటి ప్రయోజనం కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదైనా హామీ తీసుకున్నారా లేదా అని కూడా ప్రశ్నిస్తా ఉన్నాం. ఒక కరువు ఉన్నటువంటి సందర్భంలో హామీ తీసుకున్నారా లేదా అని ప్రశ్నిస్తా ఉన్నాం. రైతులు, మామిడి రైతులు, పొగాకు రైతులు, మిర్చి రైతులు, ఆకుకూర రైతులు ఇబ్బంది పడుతుంటే ఏదైనా హామీ తీసుకున్నారా అని అడుగుతాను. కాబట్టి రాజకీయపరమైనటువంటి విమర్శ కాదు. నేను ఇప్పటిదాకా ఆయన ప్రసంగం చూస్తా ఉన్నాం. ఎవరైనా సరే ప్రజలకి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వివిధ వర్గాల యొక్క ప్రయోజనాలు కాపాడే విధంగా ఒక్క మాట అయినా మాట్లాడతారేమో అని చూసాం. ఆ కూటమిలో ఉన్నటువంటి నాయకులు ఎవరు కూడా మాట్లాడలేదు. ఇది పూర్తిగా ప్రధానమంత్రి గారిని తప్పుదోవ పట్టించే విధంగా ఉంది. ప్రధానమంత్రి గారికి రాసి ఇచ్చినటువంటి ప్రసంగం కూడా తప్పుదారి పట్టించే విధంగా ఉన్నది అని చెప్పని ఎవరికి వాళ్ళు ఆత్మావలోకనం చేసుకోవాలి తప్ప ఇతర రాజకీయ పార్టీలు తిట్టి
ఇతర రాజకీయ పార్టీలు విమర్శించి ఏదో ఆనందం పొందుదాం అనుకుంటే ప్రజలు సరైన సమయంలో బుద్ధి చెప్తారని చెప్పని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. సార్ మీరు యాక్చువల్లీ వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడే ఈ భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి ఓన్లీ శంకుస్థాపన వరకే చేశారని చెప్తా ఉన్నారు కదా సార్, వాస్తవమేనా ఇది? కరెక్టేనండి. మీరు ఈరోజు చూడండి, అక్కడ ఆ పరిధిలో లేదు. ఏది భోగాపురం ఇప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ జరిగినటువంటి పరిధిలో కూడా లేదు. మా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి శంకుస్థాపన చేసినటువంటి శిలాఫలకం. కాబట్టి 19 ఎలక్షన్స్ కి నెల రోజుల ముందు చేస్తే ఏం జరుగుతుంది చెప్పండి. నెంబర్ 1 పాయింట్, నా పాయింట్ కి అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ లీడర్స్ ఆన్సర్ చేయాలి. నెంబర్ 2, 5 సంవత్సరాల్లో మేము కంప్లీట్ చేసాం. ఈ 2 సంవత్సరాల్లో ల్యాండ్ ఎక్విజిషన్ పూర్తయిపోయి అనుమతిలో చేసి నిర్మించడం పూర్తయిపోతుందా? ఈ 2 ప్రశ్నలకి సమాధానం చెప్పాలి ఎవరైనా సరే. కాబట్టి మా టైంలో సింహభాగం కంప్లీట్ అయ్యింది. ఏ సంవత్సరంలో ఏ మాసంలో ఓపెన్ చేస్తారో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజే చెప్పారు. కాబట్టి ఇది మా గొప్ప అని చెప్పుకోవడానికి కూటమి ప్రభుత్వానికి నైతిక హక్కు లేదు అని చెప్పనేది నా వాదన. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు వాల్యుబుల్ టైం కేటాయించినందుకు.